పొట్టి చూపులేనా? మాటలేం లేవా? అలా ఏం లేదండి. మీ గురించి చెప్పండి. మరీ అంత ఫార్మాలిటీస్ ఏమొద్దు. యూ కెన్ కాల్ మీ భువన. ఓకే భువన, ప్లీజ్ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ యాప్లో నా గురించి అంతా చెప్పాను కదా. నీ గురించి నీ మాటల్లో వినాలనుంది, ప్లీజ్. మై సెల్ఫ్ భువన. నేను ఒక ఫ్యాషన్ డిజైనర్. నేను పొద్దున్నే యోగా చేస్తాను. తర్వాత పూజ చేస్తాను. మనం ఎంత అప్డేట్ అయినా, ఎంత మోడర్న్ లైఫ్ లీడ్ చేస్తున్నా మన కల్చర్ని, ట్రెడిషన్ని మర్చిపోకూడదని నా ఫీలింగ్. నేను వంట కూడా బాగా చేస్తాను. ముక్కలంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ వింటాను, నావెల్స్ చదువుతాను. అందులోనూ లవ్ స్టోరీస్ అండ్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. సిరివెన్నెల సాహిత్యం అంటే ఇంకా ఇంకా ఇష్టం. వెయిట్, సిరివెన్నెల సాహిత్యం గురించి అందరూ గొప్పగా చెప్తారు కాబట్టి నువ్వు కూడా చెప్తున్నావా? నీకు నిజంగానే ఆయన పాటల గురించి తెలుసా? ఆయన రాసిన పాటల్లో బెస్ట్ సాంగ్స్ గురించి చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన రాసినవన్నీ బెస్టే. మరి లవ్ స్టోరీస్? రష్మిక నేషనల్ క్రష్ అయితే నేను స్మాల్ టౌన్ క్రష్ గర్ల్ని. మా స్కూల్లో, మా బ్యాచ్లో చాలా మంది ట్రై చేసేవాళ్ళు, ఫాలో చేసేవాళ్ళు. ఫ్లవర్స్, ప్రపోజల్స్, గోడల మీద, బోర్డుల పైన లెటర్స్, ఇలా రకరకాలుగా ట్రై చేసేవాళ్ళు. యాక్చువల్లీ మా పేరెంట్స్ది లవ్ మ్యారేజ్. వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకోకుండా లెటర్స్ ద్వారా లవ్ చేసుకున్నారట. అంటే వాళ్ళది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీలే. సో నా లవ్ స్టోరీ అంత గొప్పగా లేకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న డ్రామా అయినా ఉండాలని మా సీనియర్కి నేను ఫ్రమ్ అడ్రస్ రాయకుండా లెటర్స్ రాసేదాన్ని. ఆ లెటర్స్కి ఇంప్రెస్ అయ్యి పిచ్చోళ్ళ మా కాలేజ్ అందరు అమ్మాయిల హ్యాండ్ రైటింగ్ పోల్చుకొని హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయిన ఇంకెవరో అమ్మాయికి కనెక్ట్ అయిపోయాడు. అంటే అతను రైటింగ్ కనెక్ట్ అయ్యాడనమాట, అందులో ఉన్న మ్యాటర్ కాదు. అంత వెటకారం వద్దు. నేను సిన్సియర్గానే లవ్ చేశాను. మరి ఇప్పుడు? అప్పుడు ఇప్పుడు లవ్ పైన నాదొకటే ఫీలింగ్. ఇప్పుడున్న ఈ కాంటెంపరీ లవ్ స్టోరీస్ కంటే కూడా ఓల్డ్ లవ్ స్టోరీస్ చాలా ప్యూర్గా ఉండేవని నా నమ్మకం. ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ రాసుకుని వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా అవి చదువుకుంటూ వాళ్ళ రిప్లై కోసం ఎదురు చూపులు, కళ్ళతో మాట్లాడుకోవడం, ఊర చూపులు, కుంటె సైగలు, ఒక దాగుడు మూతలాడుతున్న ఫీలింగ్ తలుచుకుంటే ఎంత డ్రామాటిక్గా ఉంది కదా. ఒకసారి కళ్ళు మూసుకోవా? ఎందుకు? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓపెన్ యువర్ ఐస్. విల్ యూ మ్యారీ మీ? ఛా, ఏంటిది? ఇప్పుడిప్పుడే నీ మీద నాకు రెస్పెక్ట్ ఫీల్ ఉండే మొత్తం దొబ్బింది. ఫ్రెండ్లీగా లంచ్కొస్తే ప్రపోజ్ చేయడమేనా? నీ గురించి ఎంతో ఊహించుకున్నాను, మొత్తం నాశనం చేశావు. ఒక రిలేషన్ స్టార్ట్ అవ్వక ముందే ఎండ్ చేశావు. నువ్వు అందరిలా కాదనుకున్నా. ఇప్పుడు నేనేం చేశానని? ఇలా కలిసామో లేదో అప్పుడే పెళ్ళా? ఎప్పుడు చెప్పినా ఇదే మాట. 1 year తర్వాత చెప్పనా? ఇక్కడ ఏముంటే అదే వస్తుంది. ఇలా చెప్తే నా కొళ్ళు మండుద్ది. పోరా. నేను వెయిట్ చేస్తాను. ఒక 2 years లవ్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. లవ్ ఎవరైనా ప్లాన్ చేస్తారా? మరేం చేయాలి? బిల్ కట్టేసేళ్ళు. నీకోసం నేను ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాను. ఛీ, మీ అబ్బాయిలంతా ఇంతే. కొంచెం చనువిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఒక వ్యక్తిపై ఫీలింగ్ ఫోర్స్ఫుల్గా కలగకూడదు, అది న్యాచురల్గా కలగాలి. అసలు వాడి పరిచయమే ఒక కలలా ఉండాలి. అలా నాకు నచ్చేవాడు, నా లైఫ్లోకి వచ్చేవాడు, నా కోసం ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు. నీ ఆర్టికల్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది. కంగ్రాట్స్ విశ్వ. కళల్ని నెరవేర్చుకోవడానికి ఎందరో రకరకాలుగా కష్టపడతారు, కానీ నీకు అవసరమే లేదు. నిద్రలో చూసే కళని నిద్రపోయే సమయానికల్లా నెరవేర్చుకోవచ్చు. ఒకడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నాడంటే అయితే వాడు ప్రపంచాన్ని వెలేసి ఉండాలి, లేదా వాడిని ప్రపంచం వెలేసి ఉండాలి. కానీ నువ్వు అలా కాదురా, నీ ప్రపంచమే జరుగుతుంది కాబట్టి కళలు నమ్ముతున్నావా? ఇట్లాగే జరగాలని కోరుకొని మరి కళలు కంటున్నావా? ఎన్నో నిజాల సమ్మేళనం ఒక కళ, ఎన్నో కళల సమూహారం ఒక నిజం. కళ లాంటి నిజం, నిజం లాంటి కళ నీ జీవితం. సార్, విశ్వ సార్, మీ కొరియర్ వచ్చింది సార్.
హాయ్, నా పేరు విశ్వ. నేను ఒక న్యూస్ రైటర్ని. అప్పుడప్పుడు ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను. బేసిక్గా అందరూ నిద్రపోయే ముందు డైరీ రాస్తారు, కానీ నేను పొద్దునే నిద్ర లేచాక రాత్రి నేను చూసిన కళని డైరీలో రాసుకుంటూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ కాకపోయినా నేను చూసిన కళలు కొంచెం అటు ఇటుగా నిజమవుతూ ఉంటాయి. అలా జరగబోయే తెలియడం వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరే, నేను 10 లాటరీ టికెట్లు కొన్నాను రా, ఒక్కటైనా తగులుతుందని. ఒక్కటి తగలేదు. నువ్వు కొన్నదే ఒకటి, అయినా లాటరీ నీకే ఎలా తగిలింది? కొంతమందికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టుద్దిరా, అందులోనూ ఒకటివి. లాటరీ తగిలిందని వీడు అనుకుంటున్నాడు, కానీ ఇది కళలో వచ్చిందన్న విషయం వీడికి తెలీదు. కొంప తీసి ఇది కూడా కలేనా? ఇలా జరగబోయేది ముందే తెలిసిపోవడం వల్ల కొన్ని దారుణాలు మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైంది? నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావు కదా. కానీ నేను నీకు బ్రేకప్ చెప్పట్లేదు కదా. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. మనం డిస్టెన్స్లో మాత్రమే ఉంటాం, రిలేషన్లో ఉంటాం. ప్లీజ్ నువ్వు ఆ ఏడు పాపు. అబ్బాయి అయి ఉండి ఏడుస్తావేంటి? బాధ ఎవడైనా ఏడుస్తాడు. ఆటో వచ్చింది. నంబర్ మార్చావు కదా, నన్ను మర్చిపోవు కదా. విశ్వ, ఐఎమ్ సారీ, ఐఎమ్ డన్. బ్రేకప్, బాయ్. సో అది కళకి నిజానికి మధ్య నా జీవితం ఇలా సాగిపోతుంది. సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ భువనా. ఆ స్కూల్ యూనిఫామ్ మోడల్స్ రెడీ అయ్యాయా? రెడీ సార్. గుడ్. నేను పోస్ట్ లంచ్ ఆఫీస్కి వస్తాను. ఆ దేవి నవరాత్రుల ఫిమేల్ మోడల్స్ కూడా ప్రిపేర్ చేయి. ఓకే సార్. పీపీటీ రెడీ చేసుకో. ఇది నీ ఫస్ట్ ప్రజెంటేషన్ అయినా నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇది ఓకే అయితే నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ నీకే అసైన్ చేస్తా. ఆల్ ది బెస్ట్. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సార్. రే రే రే, ఏంట్రా ఇది? అన్ని తప్పులే ఉన్నాయి కదరా. మింగెత్తారంటవా? విశ్వరాగానే నిన్ను నన్ను ఇద్దరిని మడత పెట్టేస్తాడు. యో బాయ్స్, ఆల్ ఓకే? అంతా ఓకే. అంతా ఓకే. తలకి అడ్డం గొప్పుతావేంట్రా, అడ్డగాడితే. జరుగు. ఇది చేరా. రే 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 రే, మానం తీసిన స్పీకర్ ఏంట్రా? ప్రమాణం చేసిన స్పీకర్ ఇది. కానీ మేనేజర్ చూసాడు అనుకున్నాను, గూడిపిచ్చేస్తాడు. సారీ విశ్వ, టైపింగ్ స్పీడ్ అవ్వాలని ఫాస్ట్గా టైప్ చేశాను. వారంలో నేను చేసుకుంటాను. ఈ తొక్కలో రీజన్ నా ఒక్కటి చెప్తే సరిపోతుంది, కానీ నేను రిపోర్టర్కి, మేనేజర్కి, డైరెక్టర్కి అందరికీ చెప్పుకోవాలి. నీ వల్ల నాకు రైటింగ్ రాదనుకుంటున్నారు. ఒక వారంలో పర్ఫెక్ట్గా నేను చేసుకుంటాను విశ్వ. సరే, కేర్ఫుల్గా ఉండు. రేపటి న్యూస్ గ్రూప్లో పెట్టావా? పెట్టాను. నీ అబ్బా, ఇన్ని మిస్టేక్స్ పెట్టుకుని గ్రూప్లో ఎలా పెడతావరా? మన ఇద్దరిని మేనేజరు. విశ్వ సార్ చెప్పండి సార్. ఏంటి విశ్వ, ఏమైంది సార్? రేపటి న్యూస్ చూసావా? అన్ని మిస్టేక్సే. మిస్టేక్సా? ఏమున్నాయి సార్? చూడు. ఇటీ నేను చదువుతా. ఇదేంటిది? వడనొప్పితో బాధపడుతున్న ఎమ్మెల్యేనా? సారీ సార్, అక్కడ లా మిస్ అయింది. లా కాదు సార్, దా మిస్ అయింది. దవడనొప్పితో బాధపడుతున్న ఎమ్మెల్యే. సరే, కుర్ర హీరో హీరోయిన్ల కొత్త సార్, కొత్త కొత్త పాటలు చేయడం కుర్ర హీరో హీరోయిన్లకి కొత్తదేమి కాదు. అక్కడ ఏం టైప్ చేశాను సార్. ఏం రాస్తే ఏం మార్చావురా? ఒట్టికాయలేంట్రా ఒట్టికాయలు? అది ఒట్టి కాయలు కాదు సార్, మొట్టి కాయలు. ఓహో, ఇది చూడు. ఇదేంటి? అతి దారుణంగా కాన్పులు జరిపిన తీవ్రవాదులా? కాన్పులు జరపడం ఏంట్రా?
సార్ అది కాన్పులు కాదు సార్, అతి దారుణంగా కాల్పులు జరిపిన తీవ్రవాదులు. ఇదైతే హైలైట్. ఏంటి చూసిన వెంటనే కార్చుకున్న డాక్టరా? కన్నీళ్ళు మర్చిపోయాడు సార్. పసివాడి ఏడుపు చూసిన వెంటనే కన్నీళ్లు కార్చేసిన డాక్టర్. అది సార్ మ్యాటర్. సారీ ఫర్ ద బిగినర్ మిస్టేక్ సార్. ఇవి మిస్టేక్స్ కాదురా, బూతులు, పచ్చి బూతులు. చెప్పండి అయ్యా వీడికి. ఇదేంటి విశ్వ, వీడిని నమ్ముకుంటే ఛానల్ వారం రోజుల్లో మూతపడుతుంది. వారం రోజులు నేర్చుకుంటాను సార్. రాజేష్ విల్ టేక్ కేర్ సార్. నేను నేర్పిస్తాను సార్. నువ్వు రానన్నా. చూడు విశ్వ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అన్ని దగ్గర నువ్వే చూసుకోవాలి. వాడు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు. ఓకే? ప్రాపర్గా ప్రూఫ్ రీడింగ్ అయిన తర్వాతే ప్రింటింగ్కి వెళ్ళాలి. ఓకే? అలాగే సార్. రాజేష్ విల్ టేక్ కేర్. గుడ్. ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయా. నీ ఆర్టికల్స్కి మంచి అప్లాస్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ మంత్ నుంచి నీ శాలరీలో పర్ ఆర్టికల్ 2000 యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. విశ్వ వాడిని వదలొద్దు. లేదు సార్, రాజేష్ విల్ టేక్ కేర్. ఓకే. కంగ్రాట్స్ రా. అమ్మా చెప్పు. ఏం చేస్తున్నావే? వర్క్లో ఉన్నామా. తిన్నావా? మన శాంతాంటీ ఉంది కదా. ఏమో ఉందో పోయిందో నాకు తెలీదు. ఏయ్ ఏంటి ఆ మాటలు? పెద్దవాళ్ళ గురించి అలాగేనా మాట్లాడేది? ఆవిడ మాత్రం నా విషయంలో చేసేది కరెక్టా? ఎప్పుడు ఆ సంబంధం ఈ సంబంధం. ఇప్పుడు కూడా నువ్వు ఆ మ్యాటర్ చెప్పడానికే కదా కాల్ చేసావ్? అంటే అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ అంట. మంచిది. వాడిని అక్కడే ఎవరినన్నా తెల్లమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని. ఏంటిది కట్ చేసింది? మళ్ళా అమెరికా సంబంధం గురించి చెప్పావంటే కట్ చేస్తా. ఇప్పుడు ఆ సంబంధం గురించి ఏమంటావు చెప్పు. ఆ సంబంధమే కాదు, ఇంకో 3 years వరకు ఎంత అందగాడైనా సరే, ఎంత డబ్బున్నోడైనా సరే పెళ్లి కాదు కదా, వాడి ఫోటో కూడా చూడు. అంటే 3 years చేసుకుంటావా? చేసుకుంటాను, కానీ మీరు చూసిన సంబంధం కాదు. మరి నేనే నన్ను భరించేవాడిని చూసి మీ కట్నం బాధ లేకుండా గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్లోనో పెళ్లి చేసుకుంటా. ఓసిని ఇలా తయారయ్యావేందే నువ్వు? అంత ఆశ్చర్యపోనవసరం లేదు. మీరు నాతో చెప్పినట్టే నేను నా పిల్లలకి చెప్పుకోవడానికి నాకు ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉండాలి కదా. మేమేదో అది సరదాగా చెబితే నువ్వు అంత సీరియస్ గా తీసుకున్నావేందే? మీ లవ్ స్టోరీ బాగుంది, నాకు నచ్చింది. కానీ మా జనరేషన్ కి మీ జనరేషన్ కి తెలుసు డిఫరెన్స్ ఉంది. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. సరే నాకు వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తా. నిన్నిట్లా కాదే, మీ నాన్నకి చెప్పి ఈ ఏడ నీ పెళ్లి చేపిస్తా. మంచిది, నువ్వు అదే పనిలో ఉండు. హారిక వదలవే, వదలవే, ఆఫీస్ ఇది. రేయ్ నన్ను చూడు, ఫోకస్ చేయరా. నీకు దండం పెడతాను, పని చూసుకోవే. సో మీ సీరియల్లో చాలా ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి గయ్యాళ్ళ అత్తయ్యకి ఈ టైప్ ఆఫ్ శారీస్, అత్తని చంపేయాలని ప్లాన్ చేస్తుంది కదా కిలాడి కోడలు, తనకి ఈ ప్యాటర్న్ శారీస్. ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి చాడీలు చెప్తుంది కదా కన్నింగ్ కోడలు, తనకి ఈ మోడల్ శారీస్. ఇంకో పిచ్చి క్యారెక్టర్ ఉంటుంది కదా, ఎప్పుడు అల్లరి చేస్తూ చింపి జుట్టేసుకొని పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా, తనకి లంగా బ్లౌజ్ అయితే సెట్ అవుతాయి. ఎప్పుడు చూసినా బాయ్ ఫ్రెండ్స్ తో పబ్బులకి పార్టీలకి తిరుగుతూ కుటుంబం పరువు తీస్తూ ఉంటుంది కదా, ఆమెకి వెస్టర్న్ వేర్. ఇంకా అందరూ బాగుండాలని కోరుకునే హీరోయిన్ కి ట్రెడిషనల్ శారీస్. మంది కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది. వన్స్ దాని కాస్టింగ్ ఫైనల్ అయ్యాక విల్ డిస్కస్ అబౌట్ కాస్ట్యూమ్స్. ఓకే? అండ్ కుదిరితే ఆ పీపీటీ నాకు పంపించండి, అండ్ ఆర్ ఎల్స్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ గ్రూప్. షూర్ షూర్, డన్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అక్క చెప్పవే. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. అంతా మంచిదేనా? మంచిదే. ఇంకా వస్తున్నాయిరా కళలు? అప్పుడప్పుడు వస్తున్నాయా. ఏమొచ్చింది రీసెంట్గా? ప్రమోషన్ వచ్చింది, నా ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి, దాని పే కూడా ఇస్తున్నారు. ఇదంతా కళ్ళలో వచ్చిందా? కొలీస్ కంగ్రెస్ చెప్తున్నారు, మేనేజర్ ఆర్టికల్స్కి అప్లోడ్ వచ్చింది అంటున్నాడు. అవును, నాకేమైనా కొరియర్ పంపించావా? అమ్మో, అది కూడా కళ్ళలో వచ్చిందా? కొరియర్ అని మాత్రమే వచ్చింది. అవును, ఎందుకు ఏం పంపించావే?
చికెన్ పిక్కలు అడుగుతావు కదా నువ్వు ఎప్పుడు. సర్ప్రైజ్ చేద్దామని చేసిన, అది కూడా నీకు తెలిసిపోయింది. చికెన్ పిక్కల్ అని కల్లో ఏం రాలేదు, జస్ట్ కొరియర్ అని మాత్రమే వచ్చింది. ఎనీవే థ్యాంక్స్ అక్క. ఎప్పుడూ నీ గురించే కాకుండా అప్పుడప్పుడు మా కోసం కూడా కలలు కనొచ్చు కదరా. ఏం కనాలే? బావకు ప్రమోషన్ వచ్చిందాను, కారు, హౌసు, ఈఎంఐలు, అప్పులన్నీ తీరిపోయినట్టు. కలల్ని ఎవరైనా ప్లాన్ చేస్తారా అక్క? అదేదో నోలన్ సినిమాలో ప్లాన్ చేస్తారు కదరా, ఇన్సెప్షనా? అది ఫిక్షనలే, ఇది రియాలిటీ. అయినా ఎప్పుడేం జరుగుతుందా అని భయం వేస్తుంది నాకు. జరగబోయేది ముందే తెలియడం వరం రా, శాపం కాదు. నా లైఫ్ అంతా రివైండ్ చేసుకుంటే కలలు నిజం చేసుకోవడానికి ఎందరో రకరకాలుగా కష్టపడుతూ ఉంటారు, కానీ నీకు అవసరమే లేదు. నిద్రలో చూసిన కళ నిద్రపోయే సమయానికల్లా నిజమైపోతుంది. అదే నా భయం కూడా. చాలా లక్కీరా నువ్వు. అవునరా, జరుగుతుందని కలలు నమ్ముతున్నావా, ఇట్లా జరగాలని కోరుకొని మరి కలలు కంటున్నావా? కోరుకున్నవి జరగవు, జరిగే వాటిని మార్చలేం. అట్లీస్ట్ నీకు ఒక ఐడియా అయితే ఉంటుంది కదా ఏం జరగబోతుందో అని. ఎన్నో నిజాల సమ్మేళనం ఒక కళ, ఎన్నో కళల సమాహారం ఒక నిజం. కళ లాంటి నిజం, నిజం లాంటి కళ నా జీవితం. పోయట్ బాగుంది. ఇది కూడా ఆర్టికల్లో రాసావా? ఏదో ఫ్లోలో వచ్చిందక్క. హే, మీ బావ కూడా వచ్చిండు. సరే మళ్ళీ చేస్తా, జాగ్రత్త మరి. అది కాదక్క, రాయలసీమ యాస నుంచి తెలంగాణ యాస బాగానే మాడతాంగా, బావ బాగా నేర్పిస్తున్నాడు. సర్లే, బావకి హాయ్ చెప్పు. సరేరా, బాయ్. ఏంది టోపీ ఎంత చిన్నగా ఉండదు? గుడ్ ఈవినింగ్ సార్. నాకేమైనా కొరియర్ వచ్చిందా? లేదు సార్. వస్తుంది, కాల్ చేయి. ఓకే సార్. ఏనేంటి కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మం గారు లాగా బిహేవ్ చేస్తున్నాడు, ఏంటో ఈ మనుషులు. ఏరా, పార్సల్ వచ్చి ఉండదా? సర్లే, పైకి తెచ్చే. సరే ఆగు, నేను వస్తాను. సార్ తీసుకోండి సార్. సార్ ఏంటి రెండు వచ్చాయా? లేదు సార్, మీ పక్క ఫ్లాట్ లో బోనా అనే మేడం ఉంటారు, ఆవిడకి ఇచ్చాను సార్ ఏమనుకోకుండా. దాంట్లో ఫ్యామిలీ ఉండేవాళ్ళు కదా. కొత్తగా వచ్చారు సార్ మేడం. ఏంట్రో నాకు పని చెప్తున్నావు? పక్క ఫ్లాటే కదా ఇచ్చాను సార్. నేను పైకి వెళ్ళొచ్చు, లోపల సీసీ కెమెరాలో ప్రెసిడెంట్ గారు చూసి ఎక్కడికి వెళ్ళేవారో ఇంతసేపు అని అరుస్తారు సార్ నన్ను. ప్లీజ్ సార్. ఓకే సార్. సరే, థ్యాంక్ యూ సార్. లేకపోతే పక్క ఫ్లాట్ లో లెటర్ కూడా ఇవ్వలేడంట. అక్క చికెన్ పిక్కలు తక్కువ పెట్టుండదు. ఇది కొంచెం టెర్రస్ పైన పెట్టచ్చు కదా. ఇది నేను పైన పెడతాను, ఇది 301 ఇచ్చేసావా? సరేలే. ఓకే. సెక్యూరిటీ నీతో పంపాడా? విశ్వ ఇచ్చారు. విశ్వ ఎవరు? పక్కింట్లో ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఆరోహి రారా, నీతో కొంచెం మాట్లాడేది ఉంది, కూర్చో. 301లో అక్క ఉంది కదా, ఆ అక్క బాగుంటుందా? సినిమా హీరోయిన్ లాగా ఉంటది. అవునా? మరి నాకెప్పుడు కనపడలేదే. నీకెందుకు కనిపించాలి? ఇప్పుడు నీ చెప్పినా అర్థం కాదులే. ఓహో, తనకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నావా? సరేలే, నాకు కనిపించినప్పుడు నీకు కనిపించమని చెప్తా. అబ్బా, నువ్వు చెప్తే కనపడుతుందా? నువ్వు ఒకడు ఉన్నావని తనకు తెలిసే కదా. అవును, అది కూడా కరెక్టే. సరే, నాకు పని ఉంది, బాయ్. సరే బాయ్. బోనా పేరు చాలా బాగుంది. సినిమా హీరోయిన్లా ఉంటుందా? అయితే ఒక లుక్ వేయాల్సిందే.
హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ భువన. డ్రెస్సెస్ అన్ని రెడీనా? ఎప్పుడు ఇస్తున్నారు? సార్, సంగీత్కి ఇంకా టైం ఉంది కదా. అయితే మీరు సంగీత్ రోజే ఇస్తారా? 3 days ముందే కావాలి. మన ప్రీ వెడ్డింగ్ షూట్కి ఫొటోస్ దిగాలి కదా. ప్రీ వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ ఆల్రెడీ పంపించేశాను కదా సార్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు పంపించావమ్మా, మిగతా వాళ్ళకి పంపించలేదు కదా. సార్, ప్రీ వెడ్డింగ్ షూట్ తెలుసమ్మా. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే బ్రైడ్ గ్రూమ్ మాత్రమే చేసుకుంటారు, కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు బాగా బలిసిన ఫ్యామిలీ. సో వీళ్ళింట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అందరూ కలిసి ఫొటోస్ దిగుతారు. కాబట్టి మీరు అందరికీ రెడీ చేసి పంపించండి. శోభనానికైనా బ్రైడ్ అండ్ గ్రూమ్లకి మాత్రమే కాస్ట్యూమ్స్ కావాలా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కావాలా? నాకు అదే డౌట్ వచ్చిందమ్మా, కానీ వీళ్ళకి అవసరం లేదంట. అయినా అందరివి 2 daysలో అంటే చాలా కష్టం సార్. ఎంత కష్టమైనా పర్లేదు, 2 daysలోనే కావాలి ఖచ్చితంగా. కావాలంటే 3-4 టైలర్స్ని హైర్ చేసుకో. డబుల్ పేమెంట్ ఇస్తానని చెప్పు. నీకొచ్చే అమౌంట్లో అడిషనల్గా 20% నేను ఇప్పిస్తాను. వీళ్ళకి డబ్బు ముఖ్యం కాదమ్మా, ప్రెస్టేజే ముఖ్యం. సరే సార్. ఓకే అమ్మా. శివన్న, మీ ఫ్రెండ్ ఎవరో ఎప్పటి నుంచో వర్క్ కావాలని అడుగుతున్నాడు కదా. అవును బోనా. అతని హెల్ప్ తీసుకోండి. ఆ వెడ్డింగ్ కాస్ట్యూమ్స్ అందరివి 2 daysలో స్టిచ్చింగ్ అయిపోవాలి. ఓకే, నువ్వు టెన్షన్ పడకు, 2 daysలో రెడీ చేయిస్తా. థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? నేను నీ మౌనాన్ని, నువ్వు నా ఎదలో అలజడివి. ఉచ్ఛ్వాస నిశ్వాసలలో నేను నిన్ను తలుస్తాను, అదే వలపనుకో. నన్ను వదిలి వెళ్ళకు. నువ్వు నా కౌగిలి, నేను నీ కలల వాకిలి. నిద్రలో నిన్ను కలుస్తాను, ఇదే మన కలయిక అనుకో. నేను నిన్ను వదలను. ఎదురుచూపుల పర్వం, కరిగిపోయే కాలం, విరహ వేదన, అంతులేని నిరీక్షణ. నేను చెదిరిన ఏకాంతం, నువ్వు చెరగని సంతకం. ఇదే మన ప్రణయం, ఇదే మన కథ. ఎవరి అమ్మాయి? మన పక్కింటి అమ్మాయి భువనన్నా? అది నేనే, టీన్ టీన్ టీన్, ఇది నేనే, టీన్ టీన్ టీన్. ఈ చుడిదారు ఉతికింది నేనే, ఈ డ్రెస్సు ఉతికింది నేనే, అది నేనే. హలో సార్. ఒక ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేయాలి, అర్జెంటుగా వచ్చాయి. ఓకే సార్. నమస్కారం, మీరు చూస్తున్నారు 129 టీవీ. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దవడ నొప్పితో బాధపడుతున్న ఎమ్మెల్యే. అది కేవలం దవడ నొప్పి మాత్రమే కాదు, గొంతు క్యాన్సర్ అని తేల్చి చెప్పిన వైద్యులు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. అతి దారుణంగా కాల్పులు జరిపిన తీవ్రవాదులు. ప్రసవిస్తుండగా బిడ్డకు జన్మనివ్వక ముందే చనిపోయిన నిండు చూలాలు. అయినా కూడా సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసిన డాక్టర్లు. బిడ్డ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తల్లితో పాటు శిశువు కూడా మరణించి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే పసికందు ఏడుపు చూసిన వెంటనే కన్నీళ్లు కార్చుకున్న డాక్టర్. ఇప్పుడు దేశమంతటా ఎక్కడ చూసినా ఒకటే మాట, పుష్ప 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 పుష్ప. ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన పుష్ప రిలీజ్ అయ్యాక కూడా అన్ని రికార్డ్స్ తన ఖాతాలో వేసుకుని 1 అంటూ డేవెంట్ గ్రాస్ అండ్ కలెక్షన్స్ ఫాస్టెస్ట్ 500,000 1,500 crores కలెక్షన్ రాబట్టి పుష్పరాజ్ తన హవా కొనసాగిస్తున్నాడు. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి 129 టీవీ. నా చైన్
ఎక్కడో పెట్టానే, ఎక్కడ పోయింది? సార్, ఇవాళ ప్రెజెంటేషన్ ఇవాళ గుర్తుందా? అయ్యో అదేంటి సార్ అలా అంటున్నారు? ఈవెంట్స్, సీరియల్స్ ఎన్ని చేసినా మూవీస్ చేస్తేనే కదా సార్ నాకు రావాల్సిన గుర్తింపు వస్తుంది. అది నా డ్రీమ్ సార్. బాగా ప్రిపేర్ అయ్యారా మరి? ప్రిపేర్ అయ్యాను సార్. అందరి కాస్ట్యూమ్స్ అండ్ డిజైన్స్ పీపీటీ చేసి రెడీ ఉంచాను సార్. డైరెక్టర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమే లేట్. సరే ఓకే మేడం. మా ప్రొడ్యూసర్కి కొంచెం పట్టింపులు ఎక్కువమ్మా. ఆయన దరిద్రానికి ఓసిడి కూడా ఉన్నది. మనిషి టాలెంట్ కంటే కూడా పై కనిపించేదని నమ్ముతాడు. మనిషి మాట దగ్గర నుండి కట్టు బొట్టు అన్నీ పట్టించుకుంటాడు. అందులో మీరు అమ్మాయి కాబట్టి ఇంకా పర్టికులర్గా ఉంటాడు. ఇవన్నీ మీకు తెలియదని కాదు, మా ప్రొడ్యూసర్ గురించి మీకు తెలియదు కదా, అందుకే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేమ్మా, ఆల్ ద బెస్ట్. భువనా, శివన్న ఎంతవరకు వచ్చింది? నైట్ నుంచి గ్యాప్ లేకుండా స్టిచ్చింగ్ జరిగింది. మధ్యలో కొంత మెటీరియల్ తక్కువ పడింది. నువ్వు వస్తే మెటీరియల్ తీసుకుందాం. ఓకే, నేను వస్తున్నాను. షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చేసేయండి. రే రాజేష్, ఎడమవే పకోడీవే. పకోడీనా? ఏం రాస్తున్నాడు వీడు? ఎడమవే పకోడీ. ఓ హే విశ్వ, ఎప్పుడొచ్చావు? రారా బూతులు బాబా. ఏం రాస్తుండవరా నువ్వు? ఆర్టికల్. అవునా, నువ్వు రాసింది ఆర్టికల్ కాదురా, పచ్చి బూతులు. నేను రాసిందేంటి? ఎడమ వైపు కుడి వైపు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కుడి ఎడమైతే పొరపాటు లేదనేది తప్పు, కుడి ఎడమైతే పొరపాటే, ఏమరపాటుగా ఉండకు, అది సెంటెన్స్. నువ్వేం రాస్తుండవు? పకోడీ అని రాస్తుండవు. నిజం చెప్పు, నీకు తెలుగు వచ్చారా? రాయడం చదవడమా? రెండు. తెలుగు మాట్లాడడం తప్ప రాయడం చదవడం రాదు. మరి ఎడిటర్గా ఎలా వచ్చారా నువ్వు? ఇంతకుముందు ఏం చేసేవాడు నువ్వు? అంటే ఒక తెలుగు ఎడిటర్ దగ్గర డీటీపీ వర్క్ చేసేవాడిని. ఈ మాత్రం తెలుగు కూడా అక్కడే నేర్చుకున్నాను. నిజం చెప్పు, చిన్నప్పుడు నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా? ఎస్. నీకు ఇంగ్లీష్ కూడా రాదు కదరా? నాకేది సరిగ్గా రాదు. మనకి జాబ్ ఎవరు ఇచ్చారు? ఎలా వచ్చావు ఇక్కడికి? అరే నాకు ఓపిక లేదు, చక్కగా అడుగుతున్నా, చక్కగా చెప్పు. రికమెండేషన్ అనుకున్నా. ఎవడు ఆ కార్తిక్ గడా? నీ మిస్టేక్స్ని కరెక్ట్ చేయడమే నా జాబ్ అయిపోయిందిరా. ఇక నుండి నా న్యూస్ నేనే రాసుకుంటా. ఈ సరిపోతే మిస్టేక్స్ లేవు విశ్వ. ఆర్ యు ష్యూర్? యా, ప్రిటీ మచ్ ష్యూర్. కెన్ ఐ చెక్? యా, గో అండ్ చెక్. ఓకే. విశ్వ సంకబలం. విశ్వ సంకబలం ఏంద్రా? మధ్యలో నా సంఖ్య ఎందుకు వచ్చిందిరా? అవును, ఇంతకు నేనే రాసుండా. రే, అది విశ్వ సంకబలం కాదురా, విశ్వాసం సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు, అదే యాక్చువల్ సెంటెన్స్. ఎస్, యూర్ రైట్. రైట్ అని చెప్పి తప్పులు రాసావేంద్రా నువ్వు? ఓకే, నాకు అర్థం కావట్లేదు ఒకటి. నువ్వు మిస్టేక్స్ రాసినా ఓకే, కానీ బూతులే వచ్చేలాగా అంత కరెక్ట్గా ఎలా రాయగలుగుతున్నారో నువ్వు? అసలు ప్రతిసారి ఎలా రా సాధ్యం నీకు? అంటే నాకు తెలుగు సరిగ్గా రాదు కదా, సో అలా అని గూగుల్ ఇన్పుట్ టూల్స్ లో సజెషన్స్ ఆన్ చేసుకుంటాను. అంటే గూగుల్ తల్లి తప్పు చెప్పదు కదా, అంటే ఆ సజెషన్స్ లో ఇచ్చిన వాటిలో ఒకటి పిక్ చేసుకుంటాను అన్నమాట. ఓకే. ఓహో, గూగుల్ కరెక్ట్ వర్డే చూపించినా కానీ అది తీసుకోకుండా నీకు కరెక్ట్ అనిపించిన బూతులు తీసుకుంటున్నావు అనమాట. అటు ఇటుగా అలాంటిదే. గొప్పోడి స్వామి నువ్వు. ఇంకా నీ కళాఖండం చూద్దామా? చీకుడుకాయలే. చీకుడుకాయలేంద్రా? అది చీకుడుకాయలే కదరా, చిక్కుడుకాయలు. చిక్కుడుకాయల వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? అది హెడ్లైన్. ఇంకా నా వల్ల కాదురా, మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాను నీకు ఏ పని రాదని. ఆ కార్తిక్ గారిని కూడా ఇరికిస్తా. ప్లీజ్ విశ్వ, అంత పని చేయకు. ఈ జాబ్ నాకు చాలా అవసరం విశ్వ. నా వైఫ్ 8 months ప్రెగ్నెంట్ అబ్బా. అమ్మతో రేపు మళ్ళీ తప్పులు రాయను అని నేర్చుకుంటాను. నీకు పెళ్ళే ఉండదా? అవును, మాది ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్. పేరెంట్స్ సపోర్ట్ కూడా ఏం లేదు. ఈ టైంలో జాబ్ పోతే ప్లీజ్ విశ్వ, ఇప్పటి నుంచి మళ్ళీ తప్పులు. నాకు అర్థమైంది. నువ్వు పని చేయి, ఇక్కడ నుంచి నా న్యూస్ నేను రాసుకుంటా. నీకు ఒరిజినల్ డాక్యుమెంట్ పంపిస్తాను, నువ్వు వాట్సాప్లో పోస్ట్ చేయి. పర్లేదు, ఒక 1 week నా టైం ఇవ్వు, అంతా నేర్చేసుకుంటాను. తప్పులు అందరూ చేస్తారు. నువ్వు రాసిన బూతుని మళ్ళీ రాస్తే తప్పు, కానీ ఆ బూతుని నువ్వు కొత్తగా రాస్తున్నావు అంటే బూతులు నేర్చుకుంటున్నావు. నీకేమైనా అవసరమైతే నాకు కాల్ చేయి. ఓకే రే, చూసుకో. సరేరా. మెటీరియల్ తీసుకొచ్చావా? మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఓకే అమ్మా, ఏంటంత టెన్షన్గా ఉన్నావు? ప్రెజెంటేషన్ ఉంది, మీకు మెటీరియల్ ఇవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఒక అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు కదమ్మా. నా బతుకు అదొకటే తక్కువ. సార్ వస్తున్నాను సార్. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు నీకోసం వెయిట్ చేస్తున్నారు. 20 నిమిషాలు అవుతుందమ్మా.
నీకందుకే ముందే చెప్పినాను కదా వాళ్ళు పర్టికులర్ పంచువాలిటీ అని. ఇలా లేట్ చేస్తే ఎలా? వచ్చేస్తున్నాను సార్, ఒక 5 minutes. తొందరగా వెళ్ళమ్మా, ఆయన వెయిట్ చేస్తున్నాడు. సరే తొందరగా చేసేయండి. ఓకే అమ్మా, అయిపోతుంది. ఓకే బాయ్. ఇంత ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. సార్ కాఫీ. సార్ నాకు 2 days లీవ్ కావాలి సార్. ఎందుకు? ఊరు వెళ్ళాలి సార్. అదే ఎందుకు? చిన్న పని ఒకటి ఉంది. అంత చిన్న పనికి అంత దూరం వెళ్ళడం అవసరమా? అంటే మరీ చిన్నదంటే చిన్నదేం కాదు సార్, కొంచెం పెద్ద పనే ఉంది. ఇంత చిన్న వయసులో పెద్ద పెద్ద పనులు అవసరమా నీకు? అది కాదు సార్. లీవ్ లేదేం లేదేలా? అది చెప్పు ముందు. నా మీద ఏదో కన్సర్న్ ఉన్నట్టు సలహా ఇస్తాను. ఏంట్రా వాగుతున్నావు? అదే సార్, మీరు కాఫీ తాగితే తీసుకెళ్దామని. నేను పంపిస్తాను వెళ్ళు. ఓకే సార్. అబ్బా ఏంద్రా చాలా మామ, పైనుంచి అనుకుంటా. రే హెల్ప్ చేయరా. ఐఎమ్ సారీ అండి, చూసుకోలేదు. నీ అబ్బా కళ్ళు దొబ్బాయా, చూసుకోకర్లేదా? లేదండి, ఛాయలో ఏదో పడింది, ఇసిరేసినప్పుడు కరెక్ట్ మీరు వచ్చారు. నీ ఎదవ రీజన్స్ ఎవరికి కావాలరా? ఐఎమ్ సారీ అండి, నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. లేకపోతే ఏంట్రా, నేను ఒక ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్కి వెళ్తున్నాను, మొత్తం నాశనం చేసావు. నీ వల్ల నా డే మొత్తం వేస్ట్ అయింది. అది కాదు, కావాలని చేసినట్టు మాట్లాడతారండి. ఐఎమ్ సారీ అని చెప్తున్నాను కదా. ఎలా చేసినా కూడా ఇప్పుడు నేను తడిచిన బట్టలతో ప్రెజెంటేషన్కి ఎలా వెళ్ళాలి? నువ్వైతే వెళ్తావా? ఎదవా. సరే అండి, సారీ 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 సారీ. సరిపోతుందా? ఎవరికి కావాలరా నీ బోడి సారీ? ఏంది ఏంట్రా తప్పు చేసిందే కాకుండా ఎక్కువ మాట్లాడుతున్నావు? అమ్మాయిలతో ఇలానే మాట్లాడతావా? వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో. అమ్మాయిలతో ఎలాగైనా మాట్లాడతాను, నీతో మాత్రం ఇలాగే మాట్లాడతా. ఎక్కువ మాట్లాడావంటే దవడ దొంగ నా కొడుక, చెత్త నా కొడుక, లోఫర్ నా కొడుక. ఆగు మామా నువ్వు. హలో భువనా, ఇలా చేస్తే నీకు అవకాశాలు ఎలా వస్తాయి? ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళు. వస్తున్నాను సార్. నీ పని చెప్తాను. చూసావా? అది చూసావా? చూపిస్తుంది మామా, వదిలే. ఎంత పొగర్రా దానికి. నువ్వు మళ్ళీ దొరుకురు, నీ సంగతి చెప్తా. బా షిట్. నీకేమన్నా పిచ్చా? ఈ రోజు కోసం నువ్వు ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేసావు? పదండి సార్, ప్రెజెంటేషన్ ఇస్తాను. ఏంటిచ్చేది? వాళ్ళు గంట సేపు నుంచి వెయిట్ చేసి నన్ను బండబుద్ధులు తిట్టి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఏమైంది? ఎందుకు ఇంత లేటు? ఇదంతా ఒక వెధవ వల్ల జరిగింది సార్. ఎవడా ఎదవా? వదిలేయండి సార్. ఈ అమ్మాయి ఎవరు ఏ ఫ్లాట్లో ఉంటుందో కూడా తెలియదు కదా. సెక్యూరిటీకి ఇచ్చేద్దాం. ఏంటి వాచ్మెన్ గారు భార్య ఏంటి ఇంకా రావట్లేదు? ఏడపోయిందేమో. ఈ టైంలో ఎక్కడికి సార్? బొండల బజ్జీలు తిన్నాను. మీ దగ్గరికే. నా దగ్గరికి ఎందుకు సార్? ఈ బట్టలు నీకు ఇద్దామని. సార్ మీరు నాకు బట్టలు అంత ఓవరాక్షన్ చేయగలరా రే? పైన అమ్మాయి ఎవరో బట్టలు ఆరేసింది, తడుస్తాయని తీశాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అంటే మీకు తెలియని అమ్మాయి నాకు మాత్రం ఎలా తెలుస్తుంది సార్? అంటే ఇప్పుడు వచ్చిపోయే వాళ్ళందరినీ నేను మేడం మీరేమైనా పైన బట్టలు ఆరేసారా, మేడం మీరేమైనా బట్టలు ఉతికారా అని అడగమంటారా నన్ను? రే నువ్వు ఎవరిని అడక్కు. ఆ అమ్మాయి వచ్చి పైకి వెళ్ళి చూస్తుంది. బట్టలు ఏమైనా నీ దగ్గర వచ్చి అడిగితే అప్పుడు ఇవ్వు.
ఓకే సార్, మీరు ఇచ్చారని చెప్పి మరీ ఇస్తాను సార్. అవసరం లేదు, నార్మల్గా ఇచ్చే. ఓకే సార్. మీరెవరో నా ప్రాణాన్ని ఏదో పనులు అంటే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. నేను పని పాటలు లేనట్టు సార్. ఈడేంటి ఎక్కడే ఉన్నాడు? అయినా ఆడల బట్టలు మనం వేసుకుంటాం ఏంటి? ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఈడేంటి పోడా ఏంటి ఇటు నుంచి? పొరాసామి నేనేం వేసుకుని నీ బట్టలు. సార్, మీరు అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నారు కదా? నేను ఎందుకు అమ్మాయి కోసం వెయిట్ చేస్తాను? నాకు తెలుసు సార్, లేకపోతే ఎప్పుడు కిందికి కూడా రాని మనిషి సెల్లార్లో కూర్చొని వెయిటింగ్లు. ఏయ్, అలాంటిదేం లేదురా. ఏయ్ దొంగ, అలాంటిదేం లేదు బే. తను ఇంకా వచ్చేలా లేదే. సర్లే పోదాం పదా. హట్ అయినట్టున్నాడు పాపం. మేడం, ఏంటి? మీరు టెర్రస్ పైన బట్టలు ఆరేసారా? అవును, తడిచిపోయింటే తీసుకోవాలి. లేదు మేడం, తీయేసారా ఆల్రెడీ. నువ్వు తీసావా? నేను కాదు మేడం, మీ పక్కింటి సారు ఆయన బట్టలు తీసుకుంటా అంటే పక్కన ఎవరో తడిచిపోతున్నాయని మీరెవరో తెలియకపోయినా ఆ బట్టలు తీసుకొచ్చేసి పాపం ఐరన్ కూడా చేయించేశాడు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు కాదు మేడం, సార్కి చెప్పండి. తప్పకుండా. ఒక వెధవ నా ప్లాన్ నాశనం చేస్తే ఒక మంచివాడు నేనెవరో తెలియకపోయినా నాకు సాయం చేశాడు. హలో అండి, మీరెవరో నాకు తెలీదు. పొద్దున్న టెర్రస్ మీద బట్టలు ఆరడానికి వచ్చాను. అప్పుడు మీరు పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉన్నారు. బై ది వే, మీ డాన్స్ చాలా బాగుంది అండ్ పాట కూడా. అప్పుడే మిమ్మల్ని వెనక నుండి చూశాను. సారీ, మీకు తెలియకుండా మిమ్మల్ని చూశాను, కానీ ఈ ఫేస్ చూడలేదులేండి. చూడ్డానికి మాత్రం చాలా ట్రై చేశాను, కుదరలేదు. ఇందాక వర్షం స్టార్ట్ అయిందని బట్టలు తీసుకోవడానికి వెళ్తే మీ బట్టలు కూడా అక్కడే ఉన్నాయి. ఆ బట్టలు మీవే అని తెలుసు, కానీ మీరెవరో తెలియదు. మీరెవరో తెలియకపోయినా లైఫ్లో ఎప్పటి వరకు ఎప్పుడు ఎవరికి లెటర్ రాయని నేను ఫస్ట్ టైం మీకు లెటర్ రాస్తున్నాను. యాక్చువల్లీ ఒక అందమైన అమ్మాయికి అబ్బాయి లవ్ లెటర్ రాస్తాడు, కానీ ఇది లవ్ లెటర్ కాదు, జస్ట్ లెటర్. అసలు మనకి ఎలాంటి పరిచయం లేకపోయినా ఇలా లెటర్ రాయాల్సి రావడం కొత్తగా వింతగా ఉంది కదా. అవును, మరి ఈ రోజుల్లో లెటర్ రాయడం అంటే వింతే. అసలు నేను మీకు లెటర్ ఎందుకు రాస్తున్నానంటే మీకు ఒక విషయం చెప్పడానికి. అదేంటో తెలుసా? మీ గోల్డ్ చైన్ నాకు టెర్రస్ మీద దొరికింది. అది కూడా ఈ లెటర్తో పాటు గోల్డ్ బాక్స్లో భద్రంగా దాచాను. ఇంకెప్పుడు విలువైనవి అలా పడేసుకోకండి. ఇదంతా నేను మీకు డైరెక్ట్గా చెప్పచ్చు, కానీ నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో లేదా మిమ్మల్ని ఫాలో అవుతున్నానో ఇంకేదో మీకుండే అనుమానాలు మీకు ఉంటాయి కదా, వాటి వల్ల మీరు నన్ను అపార్థం చేసుకుంటే నాకు బాధ వేస్తుంది. మళ్ళీ నేను అలాంటి వాడిని కాదని మీరు ఎప్పటికో నిజం తెలుసుకొని ఫీల్ అవ్వడం అవసరమా అనిపించింది. అందుకే ఈ లెటర్. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. కూల్ అండి, ఉంటాను మరి, బాయ్. మా లవ్ స్టోరీ నీకు ఎంత నచ్చినా కూడా ఒకరినొకరు చూసుకోకుండా లెటర్స్ ద్వారా లవ్ చేసుకోవడం అనేది మీ జనరేషన్ అస్సలు వర్కౌట్ అవ్వదు. నన్ను చూశానని చెప్పాడు, ఫేస్ చూడలేదు అంటున్నాడు, మీరెవరో నాకు తెలీదు అంటున్నాడు, అపార్థం చేసుకుంటే బాధపడతాను అంటున్నాడు. మళ్ళీ ఇంతటితో అయిపోయిందన్నట్టు వాడి పేరు కూడా రాయలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇది కళ లాంటి నిజమా లేక నిజం లాంటి కళ? ఒక మనసు కోసం మనిషి పడే ఆరాటం పేరు ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దర్శన భాగ్యం కోసం నా కన్నులు పడే తపన పేరు ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎవరో నాకు తెలియదు, అయినా నా మనసు నిన్ను పదే పదే తలుచుకోవడం ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాహుబలి అయినా అర్జున్ రెడ్డి అయినా ఏ కథలో అయినా
ఒక మగాడు తనకు నచ్చిన అమ్మాయి దగ్గర తగ్గాల్సిందే, తన చుట్టూ తిరగాల్సిందే. అది సృష్టి ధర్మమేమో. వెయిట్, ఈ టైంలో ఏం చేస్తుంటాడు? ఇప్పుడు పలకరించడం కరెక్ట్ కాదేమో. అయినా వద్దనుకుని పేరు చెప్పని వాడికి నేను ఇప్పుడు కనిపించి థ్యాంక్స్ చెప్పడం అవసరమా? ఇది కరెక్ట్ కాదేమో. మరేం చేయాలి? ఇది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. ఓకే, నేను కూడా తన పద్ధతిలోనే వెళ్తాను. అదే కరెక్ట్. భువన అంటే తినేనా? బ్రో 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 ప్లీజ్ ప్లీజ్. అనవసరంగా తను డిస్టర్బ్ చేశానే. ఈ అమ్మాయి భువన అయి ఉండదులే. సార్, మేడం మీకు ఇది ఇమ్మంది సార్. లంచ్ బాక్స్ బూ తింటారని ఇమ్మనింది సార్. మీరు చాలా లక్కీ సార్. విశ్వా సార్, మీరు లక్కీ ఎందుకో తర్వాత మీకే తెలుస్తుంది సార్. లంచ్ బాక్స్. ప్రియమైన నీకు మరీ ఓల్డ్ అయిపోతుందేమో. హే హాయ్. చాలా క్యాజువల్ అయిపోయింది. మరేం రాయాలి? గుడ్ మార్నింగ్ సార్. ఏమే ఉండదురా? అదేం లేదు సార్, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టు లేదు, బెదిరించినట్టుంది. అసరే కింద ప్యాంట్ వేసుకుని మర్చిపోయినావా? పైన షర్ట్ వేసుకున్నాను కదా సార్, ప్యాంట్ ఏముంది. ఏంటి పిలిచావు? లంచ్కి ఏం తీసుకెళ్తున్నారు సార్? ఏం లేదు, బయటికి వెళ్ళి తినాలి. సార్ సార్ సార్, మేడం మీకు ఇది ఇచ్చుండదు సార్. మేడం ఇచ్చున్నదా? మీరు చాలా లక్కీ సార్. ఎందుకు? తర్వాత మీకే తెలుస్తుంది సార్. నేను లక్కీ అని నాకు తెలియకుండా నీకెలా తెలుసుండదు? కొన్ని అంతే సార్. డైరెక్టర్ తీసేది బ్లాక్ బస్టర్ అని డైరెక్టర్ కంటే ముందు తెలిసేది ఎడిటర్కే కదా సార్. వాళ్ళిద్దరి కంటే ముందు రైటర్కి తెలిసి ఉంటుంది కదా. అదే సార్, ప్రతి రైటరు డైరెక్టరు బ్లాక్ బస్టర్ రాస్తున్నాం తీస్తున్నాం అనే చేస్తారు సార్. కానీ వాళ్ళు ఏం రాశారో ఏం తీశారో ఫస్ట్ చూసే ఆడియన్ ఎడిటరే కదా సార్. నీకు చాలా విషయాలే తెలుసున్నాయి అబ్బి. ఎస్ సార్, కానీ నాకు ఇప్పుడే ఇంకో విషయం తెలిసింది సార్, మీకేం తెలియదని. మీరు భువన మేడంకి కొరియర్ ఇవ్వలేదంట కదా సార్? ఆరోహి ఇచ్చానని చెప్పుండదే. అవునా? అయితే ఓకే సార్. మనలో మనమాట మీరు భువన మేడంని చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నారేమో నాకు పెద్ద డౌట్. అదేంట్రా పుసుకున అంత మాట అనేస్తుండవు? లేకపోతే ఏంటి సార్, ఆవిడని కాక పట్టడానికి బట్టలు తీశారు, ఇంప్రెస్ చేయడానికి ఐరన్ చేశారు, ఆమె దృష్టిలో పడ్డానికి లెటర్ కూడా రాశారు కదా. లెటర్ రాసానే నీకెలా తెలుసుండదు? నువ్వేమైనా చదువున్నావా? చిచి, నాకు చదవడం అంటే చెడ్డ చిరాకు సార్. నీకు చదవడం రాదా? వచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. నేను లెటర్ రాసాను నీకెలా తెలుసుండదు? తనేమైనా చెప్పుండదా? లేదు సార్, నేనే బ్యాగ్లో ఏముందా అని క్యాజువల్గా తొంగి చూశాను, కనబడింది. అయినా మీరు రాసింది లవ్ లెటరే కదా. రే, ఆవిడ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదురా. పైన నా బట్టల కోసమని వెళ్ళా, పక్కన తన బట్టలు కూడా ఉన్నాయి, కొన్నే ఉన్నాయని ఐరన్ కూడా చేశా. ఈ మాత్రం దానికి లవ్ ఎఫేర్ అని గాసిప్ క్రియేట్ చేస్తావేంట్రా? మనం మగాళ్ళం, అక్కడ ఆడపిల్ల. మీ అక్క మీద మీ చెల్లి మీదో ఇలాంటి గాసిప్ క్రియేట్ చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఎలా ఊరుకుంటాం సార్, తుక్కు రేకొట్టా. మన అక్క మీద చెల్లి మీతో అయితే తట్టుకోలేకపోయావు, అదే వేరే అమ్మాయి అయితే క్రియేట్ చేస్తావా? తప్పు కదా? తప్పే సార్. మరి సారీ చెప్పు. సారీ నాకు కాదు, మేడంకి చెప్పు. మేడం మీదే కాదు, ఏ అమ్మాయి మీద గాసిప్ క్రియేట్ చేసినా అది తప్పే. ఓకే సార్. అర్థమై ఉండదా? అర్థమైంది సార్. చెప్పేవి నీతులు, తిరిగేవి సానికంపలట. ఇల్లంటాడు ఏదో గట్టి కొట్టాడు. అవును, భువన మేడంకి కాల్ చేద్దాం. భువన్న మేడం. చెప్పు గణేష్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నిజంగానే మిమ్మల్ని చూడలేదంట మేడం. నిజమా? అవును మేడం, నిజంగానే ఆయన ఇంతవరకు మిమ్మల్ని చూడలేదంట. ఆయన మనసులో ఏముందో తెలుసుకుందామని. సార్, మేడంని కాకపట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు కదా, ఆవిడ్ని లవ్ చేస్తున్నారు కదా అని అడిగాను మేడం. చెంపపొట్టి లాగి పెట్టి కొట్టి ఆడవాళ్ళ మీద గాసిప్ క్రియేట్ చేయడం తప్పని బ్రెయిన్ వచ్చేసాను మేడం. మీరు కొత్తగా వచ్చారు మేడం, గత 2 ఏళ్ళుగా ఆయన చూస్తున్నాను. చాలా మంచోడు మేడం, ఆయన పనేదో ఆయన చూసుకుంటాడు, చాలా చక్కగా ఉంటాడు. ఆయన మీరు అనుకున్న లాంటి మనిషి అయితే కాదు మేడం. అవును మేడం, ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు అసలు? ఊరికే గణేష్, ఎవరో ఏంటో తెలియకుండా హెల్ప్ చేశాడు కదా.
తన ఇంటెన్షన్ ఏంటో తెలుసుకుందామని కనుక్కోమన్నా. అసలే ఒంటరిగా ఉంటున్న అమ్మాయిని నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. ఎస్ మీరు కరెక్ట్ మేడం. మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు నేనున్నాను మేడం. మీకేం భయం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ గణేష్. ఓకే మేడం, ఇట్స్ ఓకే. గణేష్ మేడం, విశ్వ ఎలా ఉంటాడు? విజయ్ దేవరకొండకు డూప్లా, సిద్ధు జొన్నలగడ్డ కజిన్లా, దుల్కర్ సల్మాన్ రేంజ్లో కాకపోయినా నాకన్నా కొంచెం హ్యాండ్సమ్గానే ఉంటారులేండి. అంత హ్యాండ్సమ్గా ఉంటాడా? అటు ఇటుగా కొంచెం హ్యాండ్సమ్గానే ఉంటారులేండి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మేడం? మరి ఊరికే తెలుసుకుందామని. ఓ అయితే ఓకే మేడం. ఓకే మేడం, బాయ్ మ్యామ్. ఇది ఎక్సైట్మెంటో ఓవర్ థింకింగో నాకే అర్థం కావడం లేదు. నేను ఏమైనా మరీ ఎక్కువ ఊహించుకుంటున్నానా? తన పేరు అడిగి తప్పు చేశానా? రేయ్, పిత్తినావు కదా? పిత్తడం ఏంట్రా? పిత్తంటే ఏమనుకున్నావురా? ఎడమ పిర్రకి కుడి పిర్రకి జరిగిన మహాసంగ్రామంలో ఆయుతున్న వేడి వాయువురాది అమరుడ్రా, అవమానించక. అయినా పిత్తును మనం కంట్రోల్ చేయలేనురా, చాలా కష్టం. నాకు చిన్న డౌటు. ఏంటది? ఇప్పుడు అమ్మాయిలు పిత్తుతారా? పిత్తే వాసన వస్తుందా? నీ అబ్బా, నువ్వు నీ ఎదవ డౌట్లు. వాళ్ళు భోజనం చేయరా? వాళ్ళకి డైజెస్ట్ అవ్వదా? వాళ్ళకి పిత్తులు వస్తే వాళ్ళు పిత్తుతారు. అంటే అమ్మాయిలు అందంగా ఉంటారు కదా, మనలాగే డర్ర తుస్ అని పిత్తారా, లేకపోతే అందంగా పిత్తారా అని? నీ అబ్బా, ఆలియా భట్ పిత్తినా వచ్చేది ఫాగ్ కాదు. ఓ, అంత కన్ఫర్ట్గా చెప్తున్నావు. నువ్వేడు వాసన చూసారు? అంటే నేనెప్పుడు అమ్మాయిలు పిత్తంగా వినలేదు, చూడలేదు, అట్లీస్ట్ వాసన కూడా పిలుచుకోలేదు. నువ్వు మరీ అంత కాన్ఫిడెంట్ చెప్తున్న డౌట్ వచ్చింది నాకే. మన ఆఫీస్లో లేడీ న్యూస్ రీడర్ ఉంది కదా, చాలా హాట్గా ఉంటుంది కదా. అలాగా వెళ్ళి ఎప్పుడు తన పక్కన కూర్చో. అది ఎప్పుడో ఒకసారి డర్రు మనో తుస్సు మనో వదులుతుంది. అయితే సౌండ్ వస్తుంది లేదా స్మెల్ వస్తుంది. పోయి ఎక్స్పీరియన్స్ అయిపో. రే వద్దులే, నైట్ అది ఏమైంది ఏందో ఇప్పుడు ఎందుకంత రిస్క్ అవసరమా కదా? మూసుకుంది నేను. రే చిని అబ్బా, తెలంగాణలో పప్పు మొత్తం ఈ పందుకోగాడ తింటున్నట్టున్నాడు. విశ్వ నేను ఇచ్చిన ఉప్మా తిన్నాడో లేదో, తనకు నచ్చిందంటావా? నేను రాసిన లెటర్స్ చదివేసి ఉంటాడా? ఆ లెటర్స్ చదివాక నా గురించి ఏమనుకుంటాడో. ఉప్మా చాలా బాగుంది. హలో అండి, థ్యాంక్ యూ. వర్షంలో తడవకుండా బట్టలు తీయడమే కాకుండా ఐరన్ చేసి మరీ ఇచ్చినందుకు. యాక్చువల్లీ నా చైన్ పడిపోయింది, నేను నోటీస్ కూడా చేయలేదు. ఏదో ఒక డ్రాలో పెట్టి మర్చిపోయానేమో అనుకున్నా. మీ మంచి మనసుకి చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే ఆ చైన్ నాకు చాలా సెంటిమెంట్. మా నానమ్మ నాకు చేయించిన లాస్ట్ గిఫ్ట్ అది. మా నానమ్మకు సంబంధించి నా దగ్గర ఉన్న చివరి గిఫ్ట్ అది. అలాంటి చైన్ మీరు నాకు ఇచ్చారు. నిజంగా మీ మంచి మనసుకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. పరిచయం చేసుకుంటేనే కదా ఒకరి గురించి ఒకరికి తెలిసేది. నా పేరు భువన. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? భువనా. ఈ ఫీలింగ్ ఏంట్రా బాబోయ్, ఇంత కొత్తగా ఉంది. ఎప్పుడు లెటర్ చదివింది లేదు కదా. చదువుతున్నంతసేపు తను నాతో మాట్లాడుతున్నట్టే అనిపించింది. నేను రాసిన లెటర్ చదివి తనకు కూడా అలాగే అనిపించిందేమో, అందుకే రిప్లై రాసింది. అంటే తను నన్ను ఇష్టపడుతుందా, లేదంటే థ్యాంక్స్ చెప్పడానికి లెటర్ రాసిందా? సరే, నా పేరు అడిగింది కదా, మనం కూడా రిప్లై రాద్దాం. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో.
యాన్నో చూసినట్టున్నదే. ఎక్కువ మాట్లాడావంటే దవడ దొంగ నా కొడుక, చెత్త నా కొడుక. నువ్వా? రే నువ్వా? నీ అబ్బా. ఆగు. ఎంతసేపు చుట్టూ తిరుగుతూ కోపంగా చూసుకుంటే లాభం లేదు. మొన్న జరిగిన దానికి ఆల్రెడీ చాలా గిల్ట్గా ఉంది. అది నేను కావాలని చేయలేదు, ఇది కూడా నేను కావాలని చేయలేదు. ఏదో ఫ్లోలో జరిగిపోయింది. ప్రతిసారి ఫ్లోలో ఎలా జరుగుతుందిరా? పగబట్టేసావు కదా నా మీద నువ్వు. అసలు ఎందుకు ఫాలో అవుతున్నావు నువ్వు నన్ను? నువ్వు పెద్ద అప్సరసవన్నీ ఫాలో అవుతానే. నువ్వు పెద్ద సూపర్ స్టార్. మరి పొర ఎదవా? పోవే ఎదవి. నన్ను ఎదవి అంటవా? పొర దున్నపోతూ. పోవే పండుకోతి. నన్ను పండుకోతంటవా? చంపేస్తా నిన్ను. పందివి ముళ్ళ పందివే నువ్వు. పగబట్టిన తాచిమాంవే నువ్వు. పిత్తబరిగ మోహన్ ఎదవా, సన్నాసి, దద్దమ్మ, పొరంబోకు. నీ అక్క నన్ను పొరంబోకు అంటవే. ఎర్ర ఎర్ర పారాని దిక్కి పాలించగా గంగోరేను కాతల్లి. గుడ్ ఈవినింగ్ మేడం. మీ సార్ వచ్చారా? ఏ సార్ మేడం? అదే పొద్దున్న నేను బ్యాగ్ ఇచ్చాను కదా. ఓ ఆ సారా? ఆయన ఇంకా రాలేదు మేడం. అయినా మీకెందుకు మేడం? ఊరికే తెలుసుకుందామని. ఊరికే తెలుసుకుని ఏం చేస్తారు మేడం? నువ్వు మమ్మల్ని అనుమానిస్తున్నావు కదా. చిచి, అలాంటిది ఏం లేదు మేడం. మా ఇద్దరి మధ్యలో ఏదో ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా. అబ్బే, నేనెందుకు అలా అనుకుంటాను మ్యామ్. నేనేం అనుకోవట్లేదు. నేనేం అనుకోను కానీ నిజం చెప్పు. అంటే మీరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అనుకుంటున్నాను మ్యామ్. ఛీ, ఏదో చిన్న సాయం చేస్తే కృతజ్ఞతగా ఉప్మా ఇచ్చాను. దానికే మా ఇద్దరి మధ్యలో ఏదో ఊహించుకునేస్తావా? రూమర్స్ క్రియేట్ చేస్తావా? అయ్యో మేడం, నేనా? రూమర్సా? నేనేం అంతగా ఊహించుకోలేదు మేడం. ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుందని అనుకున్నాను అంతే. మళ్ళీ అదే మాట తప్పు కదూ. సారీ మేడం. ఇంకెప్పుడు మా గురించి అలా ఆలోచించకే. అలాగే మేడం. మీ సార్ నా గురించి ఏదైనా అడిగితే మాత్రం మర్చిపోకుండా చెప్పు. సార్ మీ గురించి ఏదో అడుగుతారని మీరెందుకు అనుకుంటున్నారు మేడం? నేనేం అనుకోవట్లేదు. అడిగితే చెప్పమంటున్నా అంతే. నిజం చెప్తే నీకు 5000 ఫోన్పే చేస్తా. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. బాయ్. మహాలక్ష్మి ఏమీ అనుకోకుండానే అడిగితే చెప్పమని ఎందుకు చెప్తారు? అసలు అనుకుని అడిగితే చెప్పందా? అనుకోకుండా అడిగితే చెప్పందా? అసలు అనుకుని అనుకోకుండా అడిగితే చెప్పందా? అసలు ఆయనకి ఈవిడకి ఏం లేనప్పుడు అనుకుని అడిగితే ఏంటి, అడక్కపోతే ఏంటి, అడుక్కు తింటే ఏంటి? పైగా మనకు డబ్బులు కూడా ఇచ్చింది. అయితేనే మన డబ్బులు మనకు వచ్చాయి. తల తిరిగిపోతుందబ్బా. సార్ మీరు ఎప్పుడు వచ్చారు? నీ తలక గిరా గిరా అని తిరుగుతూ ఉంటా అని చెప్పావే, ఆ టైంకి వచ్చిండా. సరే గాని మేడం వచ్చిండదా? ఏ మేడం సార్? అదేరా, నాకు బ్యాగ్ ఇచ్చున్నది కదా తను. ఇప్పుడే జస్ట్ అలా లోపలికి వెళ్ళారు అంతే సార్. అబ్బా, మళ్ళీ మిస్ అయిందా? అంతా రాక్షసి వల్లే. నా గురించి ఏమైనా అడిగిందా? సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్. సార్ మీకు దమ్ముంటే నిజం చెప్పండి సార్. మీరు మేడంని లవ్ చేస్తున్నారు కదా? ఏం మాట్లాడుతాండవరా? అలా అనుకోవడం తప్పు కదా. అది కొట్టి చెప్పాలా, కొట్టకుండా కూడా చెప్పచ్చు. నేను హెల్ప్ చేసానే తను ఉప్మా ఇచ్చింది. తనకు థ్యాంక్స్ చెప్దామని వచ్చిందా లేదా అని అడుగుతున్నాను అంతే. దానికి ఏదేదో అనుకుంటావా? అవును సార్, మీ ఇద్దరి మధ్యన ఏం లేదు సార్. నాకే పని పాట ఏం లేక, బుర్ర పని చేయక, దిమాగ్ ఖరాబ్ అయ్యి మీ ఇద్దరి మధ్యన రూమర్స్ క్రియేట్ చేస్తున్నాను సార్. సారీ సార్. ఓకేనా సార్? అరే, గట్టి తల ఉండదా? పర్లేదు సార్, మామూలే మాకు. తను నా గురించి ఏమైనా అడిగితే మర్చిపోకుండా చెప్పు. ఏమేడదరా? చాలు, ఇక్క చాలు. మీ ఇద్దరు నన్ను బ్రోకన్ చేసి డ్రామాలు ఆడుతున్నది చాలు. ఏం ఆడుతున్నావురా? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? లేకపోతే ఏంటి సార్, మీరు ఆవిడ గురించి ఏం అడిగారని ఆవిడ వచ్చి అడుగుతుంది. మీరేమో ఆవిడేం అడిగిందని మీరు అడుగుతారు. అదేందని అడిగితే మాత్రం ఏం లేదంటారు, కోపడతారు, కొడతారు కూడాను. సారీ గణేష్. పర్లేదులేండి. అంటే తను నా గురించి అడిగింది. ఇప్పుడు తన గురించి నేను అడిగిన విషయం చెప్తాను ఖచ్చితంగా. చెప్పకూడదు.
మరేం చేయాలి? అసలు మీ గురించి ఏం అడగలేదండి. అసలు ఏం పట్టనట్టు పట్టించుకున్నట్టు ఉన్నాడని చెప్పాలి. అబద్ధం ఎందుకు చెప్పాలి సార్? నిజం చెప్పకూడదు కాబట్టి. నిజం ఎందుకు చెప్పకూడదు? అబద్ధం చెప్పాలి కాబట్టి. అర్థం కాలేదు సార్. అన్ని నిదానంగా నీకే అర్థమవుతాయి కానీ నేను చెప్పినట్టు చేయి. మీరు చెప్పినట్టు చేయాలంటే ఈ మాత్రం చాలదు సార్. మీ డబ్బులు మీరు తీసుకోండి సార్. ఏంట్రా రివెంజా? టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటారు సార్ దీన్నే. డబ్బులు రిటర్న్ ఇస్తావేంట్రా? అబద్ధం చెప్పమని మీరు 1000 ఇస్తున్నారు, ఆవిడ నిజం చెప్తే 5000 ఇస్తానంటుంది. మేడం బాగా రిచ్ అని నాకు బాగా తెలుసు. ఓహో, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ బాగా వాడుకుంటున్నావే. సరే 5000 ఫోన్పే చేస్తా చూడు. అదే చేత్తో ఇంకో 5000 చేయండి సార్. రే అంటే మీరు ఇందాక కొట్టిన దెబ్బలకు దవడ వాచింది సార్, హాస్పిటల్ ఖర్చులకు ఉంటాయి కదా. నిజంగానే అబద్ధం బాగా కాస్ట్లీ అయిపోయింది అదరా. మరి అంతే కదా సార్. చేశాను చూసుకో. చెంప దెబ్బకి మనం ఇచ్చిన రియాక్షన్ ఖరీదు 10,000 అన్నమాట. కింద గణేష్ గారికి ఏదో చెప్పేశాను కానీ భువనాన్ని ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఇది రైటో రాంగో తెలియదు కానీ తప్పట్లేదు. కింద గణేష్ గారికి ఏదో చెప్పేశాను కానీ భువనాన్ని ఒక్కసారి చూడాలనిపిస్తుంది. ఇది రైటో రాంగో తెలియదు కానీ తప్పట్లేదు. పలకరించి ఫుడ్ చాలా బాగుందని చెప్పాలా, కానీ ఇప్పుడు పలకరిస్తే మళ్ళీ తనతో కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు తనని కలవకపోవడమే బెటర్. పైగా తను నాకు ఉప్మా చేసిచ్చినంత బదులుగా నేను కూడా రేపు తనకి లంచ్ బాక్స్ ఇవ్వచ్చు. ఉప్మా బాగుందని లెటర్ రాయొచ్చు, ఈ రిలేషన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అనవసరంగా పెళ్ళి కొట్టానా? ఇప్పుడు ఏం చేయాలి? వచ్చేస్తుందేమో, ఒకసారి చూద్దాం. ఏం చేయాలి తెలుసు కదా? తెలీదు, గుర్తులేదు, గుర్తు పెట్టుకునే ఉద్దేశం కూడా లేదు. మేడం ఉండదా పోయి ఉండదా? మేడం ఉంటే ఏంటి, సార్ ఉంటే ఏంటి, అయినా అవన్నీ మీకెందుకు సార్. ఈ బ్యాగ్ మేడంకి ఇవ్వాలా? ఎందుకు? నీ ఫోన్పేకి 500 చేశా. ఓకే సార్, బోనం మేడంకే కదా సార్, ఇచ్చేద్దాం సార్, దాన్నే ఉంది, మన మేడమే కదా సార్. అలాగే నా గురించి అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పాలి? నీ అబ్బా నిన్నే కదా చెప్పాను. అంటే మేడం మీ గురించి నిన్న నన్ను అడగలేదు కదా. సరే, సార్ చాలా మంచోడు, ఆడవాళ్ళని అసలు కన్నెత్తి కూడా చూడు, అసలు ఆడవాసన అంటే పడదని చెప్పు. అప్పుడు మిమ్మల్ని తేడా అనుకుంటే ఛాన్స్ ఉంది. అయితే సార్ చాలా మంచోడు, ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఇస్తాడు, అందరికి రెస్పెక్ట్ ఇస్తాడు, అలానే మనకి హెల్ప్ చేశాడు అనుకుంటే అందులో ఏముంది బొక్క? ఈ ఛాన్స్ కూడా ఉండదే. అయితే ఏం చెప్తారా నువ్వు చెప్పు. ఒక్క మాటలో చెప్తాను. ఏంటది? మీరు జెంటిల్మెన్ అని. జెంటిల్మెన్ ట్రై వేసుకుంటాడా? మీరు వేసుకున్నారా? వేసుకుంటాను. అయితే జెంటిల్మెన్ కూడా వేసుకుంటాడు. నాకు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. అవునరా, మనలో అన్నమాట. తను ఎలా ఉంటుంది? ఎలా ఉంటదా? అంత చేయకు. అందంగా ఉంటుందా? అందంగానా? అసలు అందమే అసూయ పడేలా ఉంటుంది సార్. ఎవరిలా ఉంటుంది? పోలికేమైనా చెప్పగలవా? పోలికంటే ఆ కళ్ళు అప్పుడే విరబోసిన కలువలు సార్. ఆ ముక్కు ముక్కు ఆ ముక్కు ముక్కు ఆ ముక్కు. సరే, పోలి గురించి వదిలే. తన నవ్వెలా ఉంటుంది? ఆ నవ్వు కొన్ని లక్షల తారలు కలిసిన చిరునవ్వు సార్. ఆమె బుగ్గలు అప్పుడే పూసిన గులాబీ మొగ్గలు సార్. ఆ ముక్కు ముక్కు ఆ ముక్కు నువ్వు ఒకటి ముక్కు గురించి వదిలే. హైట్, పర్సనాలిటీ ఎలా ఉంటుంది? జక్కన్నా కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా. అంత అందంగా ఉంటుందా? నేల మీద నడిచే జాబిల్లి సార్ తను.
కానీ ఆమె ముక్కు నీ అబ్బా ముక్కు దగ్గర స్టక్ అయిపోయావంటరా, నీకు దండం పెడతాను. సర్లే, థ్యాంక్ యూ. ఈ రైటర్లు ముక్కుని దేంతోనో పోలుస్తారబ్బా. ఏం పువ్వు అది? సార్ సార్ గుర్తొచ్చింది సార్. ఏంటి? ఆ ముక్కు సంపెంగ సార్. భలే పోల్చుంటావురా. ఇప్పుడు గుర్తొచ్చింది, ఆమె ముక్కు సంపెంగ. నేను కూడా రైటర్ అయిపోతా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం మేడం. సార్ మీకు ఇది ఇమ్మన్నారు. నా గురించి ఏమన్నా అడిగాడా? అడిగారు మేడం. ఏం అడిగాడు? మీరు ఎలా ఉంటారని అడిగాడు మేడం. మరి నువ్వేం చెప్పావు? తమన్నా, శృతి హాసన్ లాగా మిల్కీ బ్యూటీ అని చెప్పాను మేడం. అలా ఎందుకు చెప్పావు? ఎందుకంటే నిజం కాబట్టి. నేను మిల్కీ బ్యూటీనా? జస్ట్ యావరేజే కదా. మీరు యావరేజ్ ఏంటి మేడం, హీరోయిన్లా ఉంటేను. నెక్స్ట్ టైం సారీ చెప్పి ఆమె అందంగా ఉంటుందని చెప్పాను కదా, అది అబద్ధం. జస్ట్ యావరేజ్గా ఉంటుందని చెప్పు. నిజం చెప్పాలంటే చాలా చండాలంగా ఉంటుందని చెప్పు. అలా చెప్తే నాకు డబ్బులు ఇవ్వడే. వాట్? అదేం మేడం, ఎవరైనా ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పంటారు. మీరేం మేడం తక్కువ చేసి చెప్పంటున్నారు? అవన్నీ నీకు తర్వాత చెప్తా, ముందు నేను చెప్పింది వెళ్ళి అతనికి చెప్పు. ఆయన అబద్ధమే చెప్పమంటాడు, ఈవిడ అబద్ధమే చెప్పంటుంది. అసలు నిజం ఎందుకు దాచాలి? అబద్ధం చెప్పాలి కాబట్టి. అసలు అబద్ధం ఎందుకు చెప్పాలి? నిజం చెప్పకూడదు కాబట్టి. కన్ఫర్మ్ వీళ్ళు నాతో ఆడేసుకుంటున్నారు. ఇంకేం అడిగాడు నా గురించి? అవన్నీ పక్కన పెట్టండి మేడం. సార్ మీతో డీప్గా లవ్లో ఉన్నాడేమో అని నా డౌట్. అని నీతో చెప్పాడా? చెప్పక్కర్లేదు మేడం, తెలిసిపోతుంది అంతే. అదేలాగా? నేను ఎలా ఉంటానో కూడా చూడకుండా అలా ఎలా పడిపోతాడు? పడిపోవచ్చు మేడం. అదే ఎలా? ఎలా అంటే ఇప్పుడు కృష్ణుని కూడా ఆయన చూడకుండానే ఆయన గుణగణాలు తెలిసి రాధ, సత్యభామ, గోపికలు వీళ్ళందరూ ప్రేమించారంట. మీకే తెలియదు అనుకుంటా. అందరూ కలిసి చూడకుండానే ప్రేమించుకోవడం కాదు. రుక్మిణి ఒక్కతే కృష్ణుడు గుణగణాలు విని ప్రేమించిందట. పురాణాలు తెలియకుండా ఏది పడితే అది వాగకూడదు. సారీ మేడం, నేను తప్పు చెప్పుండొచ్చు, కానీ మ్యాటర్ అయితే మీకు అర్థమైంది కదా. అయినా మీ సార్ నా గురించి ఎక్కడ వినుంటాడు, ఏం వినుంటాడు? అసలు నా గురించి ఎవరు చెప్తారు? నేనే చెప్పాను మేడం. నా గురించి గొప్పలు ఎందుకు చెప్పావు? గొప్పలు చెప్పడం తప్ప మేడం? నా గురించి నాకు తెలియకుండా మాట్లాడుకోవడం తప్పు. ఈసారి అతను అడగకపోయినా పిలిచి మరీ నేను అందంగా ఉండనని చెప్పు. ఓకే? ఓకే మేడం. ఆయనేమో ఉన్నదానికంటే ఎక్కువ చెప్పమంటాడు, ఈవిడేమో ఉన్నదానికంటే తక్కువ చేసి చెప్పమంటుంది. అది ఎందుకు? వై? అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి. అమ్మా గట్టి కొట్టిందే. మీరు చూస్తున్నారు టీవీ 129. నేను మీ హారిక. ఇవాల్టి న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్ ఒకసారి. కూరలో ఉప్పెక్కువేశాడని భర్తను నరికి చంపిన భార్య. ఉదయం 10 వరకు ఆగలేం, పొద్దున్నే వైన్ షాప్ ఓపెన్ చేయాలని బరి తెగించి నిరసన చేస్తున్న తాగుబోతులు. క్రెడిట్ కార్డ్ ఇవ్వడం లేదని బ్యాంకుకి నిప్పంటించిన కాలేజ్ స్టూడెంట్. తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి భర్త అంగీకరించడం లేదని భార్య ఆత్మహత్య. అలాంటి భర్తను ఉరితీయాలంటున్న మహిళా సంఘాలు. ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశాడని మేనేజర్ ని 20 కిలోమీటర్లు వెంబడించి మరీ చితక్కొట్టిన నిరుద్యోగి. తాళి కట్టించుకోవడం కోసమైనా సరే తల వంచేది లేదన్న వధువు. తాళి కట్టడం కోసం నేనెందుకు వంగాలన్న వరుడు. మాట పెరిగి పీటల మీద చావు దెబ్బలాడిన వధువరులు. తన సినిమాకి రేటింగ్ 1 ఇచ్చాడని స్టూడియోకి వెళ్లి మరీ యూట్యూబర్ ని కుళ్ళబొడిచిన కుర్ర డైరెక్టర్. తనని ఏ డైరెక్టర్ కమిట్మెంట్ అడగకపోవడంతో, తను ఎప్పటికీ హీరోయిన్ అవ్వలేదేమో అన్న భయంతో తనని కమిట్మెంట్ అడగాలని, అడగకపోతే ఊరుకునేది లేదని డైరెక్టర్స్ కౌన్సిల్ ముందు నిరసనకు దిగిన ఫ్యూచర్ హీరోయిన్. హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. సాయంత్రం బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 129. ఇట్లు మీ హారిక. హలో భువనా, నా పేరు నీకు తెలిసే ఉంటుంది. నేను మీడియాలో పనిచేస్తాను. అప్పుడప్పుడు కొన్ని ఆర్టికల్స్ కూడా రాస్తాను. ఇంతకంటే నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. మీ పేరు చాలా బాగుంది. భువన అంటే మూల్లోకాల్లో ఒకటని అర్థం కదా. మీరు చేసిన ఉప్మా చాలా బాగుందండి. జీడిపప్పులో ఉప్మా వేశారో, ఉప్మాలో జీడిపప్పు వేశారో అర్థం కాలేదు. నిజానికి నేనే మీ పేరు అడగాలనుకున్నాను, కానీ భయం వేస్తుంది. భయం దేనికని మీరు అనుకోవచ్చు. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఒక అబ్బాయి ఇంకో అబ్బాయితో ఈజీగా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. పేరు అడిగినా, నంబర్ అడిగినా వాళ్ళేమనుకోరు. అదే మనసుకు నచ్చిన అమ్మాయితో అబ్బాయి ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే మాత్రం అక్కడే సమస్య మొదలవుతుంది. పేరు అడిగితే ఎందుకు, నంబర్ అడిగితే ఎందుకు, వై మీ, వై ఓన్లీ మీ, వాట్ ఈస్ ద పర్పస్, వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్, ఇలా 1,00,000 డౌట్స్ రైజ్ అవుతాయి. వాడిని ఒక తీవ్రవాదిలాగో ఉగ్రవాదిలాగో లెక్క కట్టేస్తారు. అందుకే చాలామంది అబ్బాయిలు వాళ్ళ మనసు నచ్చిన అమ్మాయిలతో కూడా ధైర్యం చేసి వాళ్ళ మనసులో మాట చెప్పకుండానే వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అయిపోతున్నాయి. మీ చేరువతో నాకు అవసరం లేదనుకోండి. బై ద వే,
నేను వంట కూడా బాగా చేస్తాను. మీకు ఎప్పుడైనా ఏదైనా స్పెసిఫిక్గా తినాలనిపిస్తే జస్ట్ నాకు మాట చెప్పండి చాలు, నేను చేసి పెడతాను. జీరా రైస్ ఎలా ఉందో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్. చేస్. నిన్నే పుష్ప చూసారా? జాతర ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్, అదిరిపోయింది. క్లైమాక్స్ రా, క్లైమాక్స్. ఒకే ఎక్స్ప్రెషన్తో న్యూస్ చదవడం కంటే దరిద్రం ఇంకోట్లేదు. నేను ఎప్పుడు యాక్టర్ అవుతానో, నాకు ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయో. ఒక అసిస్టెంట్ లేడు, ఒక క్యారీ వ్యాన్ లేదు, ఒక జ్యూస్ లేదు, బ్రేక్స్ లేవు. ఛీ. ఇట్టుగా సంకనాకి పంపిస్తుందంటే భయ్యా, నీకు ఎప్పుడైనా సంకనాకి పంపించిందా? రై, ఈ విషయం తనకు తెలిసిందో సంక నాకడం కాదు, విశ్వకు చెప్పి నేను జాబ్లోంచి తీసేస్తుంది. అయినా నీకు పెళ్ళైంది కదరా. పెళ్ళైతే అందమైన మంచితో కలిపోతాయా? తప్పురా రే. వాళ్ళు చూపించగలేదు, మనం చూస్తే తప్పేంటి? భయ్యా, కాసేపు మనం పచ్చి నిజాలు మాట్లాడుకుందామా? వింటే చంపేస్తుంది, మనల్నే చూస్తుంది బే. మనకి దేవుడిచ్చిన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం ఆ దేవుళ్ళకి సాధ్యం కానప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులం మనం ఎంత అంతెందుకు భయ్య. మన దేవుళ్ళలో ఒక్క శ్రీరాముడు, ఆ ఒక్క శ్రీరాముడు తప్ప ఎవరైనా ఏకపత్ని వ్రతుడు ఉన్నాడా? అందరూ సర్వమంగళ మేళమే. రంభావరుష్మేళలతో వాళ్ళు తైతక్కలాడకలేంది. నాకు అమ్మాయి సంఘ చాలా నచ్చింది, చూసి శంఖ కచ్చుకున్నాను. తప్పేంటి? ఆవురావురమంటూ వెళ్ళి ఆమె పడ్డానా? కాదే, జస్ట్ శంఖ చూసి శంఖ కచ్చుకున్నాను. సెన్సార్ లేదు అని చెప్పి నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తావు కదరా నువ్వు. వెళ్ళి వితగాని దాని సంఖ నాకు. ఆ పిల్ల ఛాన్స్ ఇవ్వాలి కానీ అని కూడా ఈడు సంఖపురా. రే రై, నువ్వు మాట్లాడుకోవడానికి నా టాపిక్ తప్ప వేరే టాపికే దొరకలేదా? వినేసావా? సరే, ఎలాగో వినేసావు కాబట్టి చెప్తున్నా. లైఫ్లో ఫస్ట్ టైం సంకనకి పైన పర్లేదు అనిపించింది నీ సంఖ చూసాకే. యా, నన్ను పొగిడాడా తిట్టాడా ఏదోలే. ఛీ. నా పేరులో ఒక లోకం ఉంది, మీ పేరులో విశ్వమే ఉంది, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. జీరా రైస్ చాలా బాగుంది. మీరు రామాయణం మహాభారతం చదివారా? మన చరిత్ర మనం చదవకపోతే ఎలా అండి? చదివాను, నాకు పురాణాల మీద మంచి అవగాహన కూడా ఉంది. దట్స్ గ్రేట్. రామాయణం మహాభారతం నిజంగా జరిగాయంటే మీరు నమ్ముతారా? రామాయణం జరిగింది అనడానికి సంద్రంలో వారధి ఉంది, అది నిజమేని తేలింది. కురుక్షేత్రం నిజమని చెప్పడానికి రుజువులతో సహా ఆధారాలు కూడా ఉన్నాయి. ఒక మహాకవి అన్నట్టు మహాభారతం నిజమైతే అది అద్భుతం, అది కల్పితమైతే మహా అద్భుతం. సూపర్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫ్యాన్ అని ఎవరు లేరు కానీ ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. అందరు యాక్టింగ్ నాకు ఇష్టం. హీరోయిన్లోకి వచ్చేసరికి రష్మిక, సాయి పల్లవి, అనుష్క, శామ్, కాజల్, నయనతార, తమన్నా, చాలామంది ఉన్నారులేండి. హే ఉమనైజర్ బాబోయ్,
అంత పెద్ద పదాలు ఎందుకులేండి. మరి మీకే హీరో అంటే ఇష్టం? డార్లింగ్ ప్రభాస్. అవును, రోహిత్ కోహ్లీల రిటైర్మెంట్ గురించి నీ అభిప్రాయం ఏంటి? క్రికెట్ గాడ్ సచిన్, మహేంద్ర సింగ్ ధోనీలు కూడా ఫామ్ లేనప్పుడు ఇబ్బందులు తప్పలేదు. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఫ్యాన్స్ నుంచి ఇలాంటి వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి. ఇక రిటైర్మెంట్ అంటే అది వాళ్ళ పర్సనల్ డెసిషన్. ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ సో నో కామెంట్స్. ఏంది రో, రెస్పెక్ట్ లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, పొగరు చూపిస్తాండావు. రెస్పెక్ట్ అడుక్కోకూడదు సార్, సంపాదించుకోవాలి. కొడసి చెప్తావేంట్రా? సర్లే, మేడం వచ్చిందా? రీ, ఏంటి అంత చీపులు ఇస్తున్నావు? ఏంద్రా ఇదే? బ్యాగ్ డెలివరీకి 500? ఇన్ఫర్మేషన్కి 1000 రూపాయలు ఏంట్రా? నిన్న 10,000 ఫోన్పే చేసి ఉంటాను కదరా. నిన్న కొన్న టికెట్కి నిన్న సినిమా చూడొచ్చు సార్, ఈరోజు సినిమా చూడలేం కదా. నీ అబ్బాయి ఇంత కమర్షియల్ అయిపోయి ఉండాలిరా నువ్వు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ సార్. వైఫై ఉన్నప్పుడే ఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవాలని ఒక పెద్ద ఆయన ఎప్పుడో చెప్పాడు. సామెత చాలా దరిద్రంగా ఉంది. బట్ స్టిల్ మ్యాటర్ మీకు అర్థమైంది కదా. రే, 5 స్టార్ హోటల్లో కూడా బిర్యానీ ఇంత రేట్ ఉండదురా. మీ లవ్కి బిర్యానీకి తేడా లేదా సార్? టైం చూసి ఆడుకుంటాండవరా, ఆడుకో. అవసరానికి అప్పడిగినా ఇవ్వలేదు కదా సార్, అందుకే ఇలా సెట్ చేశా. దెబ్బకి నా అప్పులన్నీ తీరిపోవాలి. బోన మేడంకి మీ గురించి చెప్పకుండా ఉండడానికి 1000 రూపాయలు, బోన మేడం ఏదైనా అడిగితే చెప్పడానికి 1500. హోల్డెన్ అవసరం లేదు, మొత్తం ఇక్కడ ఉండదు. అది కాకుండా అప్పుడప్పుడు అవసరానికి 500 ఫోన్పే చేయాలి. ఎందుకు? మ్యాన్షన్ హౌస్కా? ఎస్. డిస్కౌంట్ ఏం లేదా? ఉంది సార్, ఒకసారి దాన్ని వెనక్కి తిరిగేయండి. కస్టమర్ ఈజ్ కింగ్, నెవర్ బాన్కేనా? చావు తెలివితే ఎట్లా అంటారా దీన్ని? మా ఊళ్ళో దీన్ని లౌక్యం అంటారులేండి. అంటారు. నీ టైం అంటే నడుస్తూ ఉన్నది. క్యూఆర్ కోడ్ స్కానర్ ఇక్కడే ఉంది సార్. సార్ థ్యాంక్ యూ సార్, ప్లీజ్. ఓరి నీ ఏషాలు. సార్ నెట్ఫ్లిక్స్ లాగిన్ పాస్వర్డ్లు పంపించండి. సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ చూడాలి, అసలే బిట్లు చాలా ఎక్కువ ఉన్నాయంట. ఆఖరికి ఓటీటీ కూడా వదలవు నువ్వు? ఖాళీగా ఉంటే నాకు బోర్ కొడుతుంది సార్. అసలు ఖాళీగా ఉంటే నాకు ఏం చేసి డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాను. ఇప్పుడు నాకున్న ఇన్కమ్ సోర్స్ మీరే కదా సార్, మీ గురించే ఆలోచించుకుంటూ ఉంటా, ఇంకే ఇబ్బంది లేదు నాకు. వద్దు అంత పని చేయకు. నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్ అన్ని తీస్తాను. లాస్ట్కి ఆల్టో బాలాజీ కూడా తీస్తాను నీకోసం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు దారిలోకి వచ్చాడేదో, లేకపోతే నాతోనే రావాలడతారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మనసు కోసం మనసు పడే ఆరాటం పేరు ప్రేమ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దర్శన భాగ్యం కోసం నా కనులు పడే తపన పేరు ప్రేమ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎవరో నాకు తెలీదు, అయినా నా మనసు నిన్ను పదే పదే తలుచుకోవడం ప్రేమ అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది ఆర్టికల్లా కాకుండా స్టేట్మెంట్ లాగుందే. ఇంతకీ ఎవరా అమ్మాయి? అది నువ్వేని నీకు కూడా తెలుసు. ఆయన ఏం తెలియనట్టు ఎవరని అడిగితే ఏం చెప్పను? నా ప్రేమని నువ్వు స్నేహం అనుకుంటున్నప్పుడు, నా మనసులోని ప్రేమని చెప్తే తర్వాత నీతో ఈ చనువు, ఈ చొరవ, ఈ రిలేషన్ ఇంత స్వచ్ఛంగా ఉండదేమో అని నా భయం. స్వచ్ఛంగా కాదు, అసలు రిలేషనే ఉండదేమో అని దిగులు. ఏం చేయమంటావు? నా ప్రేమని నీకెలా చెప్పమంటావు? ఖచ్చితంగా ఇది ప్రేమే అని నేను నమ్ముతున్నాను. మరి నీ సంగతి ఎప్పుడు చెప్తావు నీ మనసులోని మాటని?